మోటరోలా నుండి రీసెంట్‌గా మోటరోలా ఎడ్జ్ 60 స్టైలిష్ అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. ఇది మనకి 20,000 బడ్జెట్ సెగ్మెంట్‌లో అయితే లాంచ్ అయింది. అండ్ అదే ప్రైస్ సెగ్మెంట్‌లో మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ కూడా ఉంది. సో ఈ రెండు మొబైల్స్‌లలో ఏది కన్సిడర్ చేయాలి అండ్ రెండిటికి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అనేది అన్ని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఎంత ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ అంత ఫాస్ట్‌గా గ్రో అవుతుంది అండ్ మనం ఇంకా మంచి కంటెంట్ అయితే చేయొచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ మనం మోటరోలా ఎడ్జ్ 60 స్టైలిష్ దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో దీని తర్వాత మనం ప్రైజెస్ అన్ని డిస్కస్ చేసి రెండిట్లలో ఏది బెస్ట్ అవుతుంది, ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని డిస్కస్ చేద్దాం. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 6.7 ఇంచ్ 2.5D OLED డిస్ప్లేతో అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. అండ్ కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR4X RAM సపోర్ట్, UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది అండ్ 18 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఇది మనకి డాల్బీ అటమ్స్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఉంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ Android అప్డేట్ వచ్చేసి 2 years వరకు అయితే ఉంటుంది. అంటే Android 17 వరకు మనం అయితే అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక ప్రైజెస్ విషయానికి వస్తే ఇది మనకి ఓన్లీ 1 వేరియంట్ లోనే ఉంది. ఎయిర్ ప్లస్ 256GB 22,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. అండ్ ఇంకా సేల్ వచ్చేసి April 23 నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆఫర్స్ వచ్చేసి మనకి యాక్సిస్ అండ్ IDFC క్రెడిట్ కార్డ్స్ పైన ఫుల్ స్వైప్ లైక్ ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి మనకి ఆఫర్స్ వచ్చేసి. అండ్ సేల్ వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ అండ్ motorola.in లో అయితే జరుగుతుంది. అండ్ ఇంకా కొన్ని రీటైల్ స్టోర్స్లలో కూడా సేల్ అయితే అవైలబుల్లో ఉంటుంది. సో ఇది మనకి మోటరోలా ఎడ్జ్ 60 స్టైలిష్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే. అండ్ ఇప్పుడు మనం మోటరోలా ఎడ్జ్ 60 స్టైలిషా అండ్ ఎడ్జ్ 60 ఫ్యూజనా అనేది అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ డిస్ప్లే దగ్గర మనకి రెండిట్లలో సేమ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఎడ్జ్ 60 ఫ్యూజన్ కూడా 6.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. POLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బట్ 4500 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎడ్జ్ 60 ఫ్యూజన్లో మనకి ఎడ్జ్ 60 స్టైలిష్లో 3000 nits అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా స్టైలిష్లో మనకి స్టైలిష్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మనకి S పెన్ లాగా స్టైలిష్ పెన్ అయితే ఉంటుంది. సో దాంతో మనం కొన్ని వర్క్స్ అయితే చేసుకోవచ్చు. సో అదైతే అడిషనల్ ఫీచర్స్ అండ్ ఇన్బిల్ట్ స్టైలిష్తో వస్తుందని చెప్తున్నారు. అదొకటి మెయిన్ హైలైట్ అయితే చేస్తున్నారు స్టైలిష్లో. మిగతా అంతా ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాగానే స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఫ్యూజన్లో మనకి డిస్ప్లే బ్రైట్నెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. 4500 nits అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఫ్యూజన్ అయితే కొంచెం హయ్యర్ సైడ్లో అనిపిస్తుంది. అండ్ ప్రొటెక్షన్ కూడా ఎడ్జ్ 60 ఫ్యూజన్లో మంచి ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, డిస్ప్లే ప్రొటెక్షన్. అండ్ కెమెరాస్ సో రెండిట్లలో సేమ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో మనకి ఇంచుమించుగా దాదాపు రెండిట్లలో సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే రెండిట్లలో మనకి ఒకటే UI ఉంటుంది కాబట్టి సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కెమెరాస్ మనం వాడలేదు కాబట్టి అంత కామెంట్స్ చేయలేము. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎడ్జ్ 60 ఫ్యూజన్లో మనకి Dimensity 7400 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఎడ్జ్ 60 స్టైలిష్లో మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ రెండిట్లలో Dimensity 7400 ప్రాసెసర్ అనేది కొంచెం హైయర్ సైడ్లో అయితే ఉంటుంది. బట్ డే టు డే టాస్క్స్ని రెండు అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తాయి. రెండు సేమ్ లెవెల్లో హ్యాండిల్ చేస్తాయి. ఎప్పుడైతే మీరు హెవీ టాస్కింగ్ చేస్తారో, గేమ్స్ ఎక్కువ ఆడడం అట్లాంటివి చేసినప్పుడు మాత్రమే మీకు స్లైట్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. అంతేగాని డే టు డే యూసేజ్లో, రొటీన్ యూసేజ్లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. రెండు సేమ్ లెవెల్లో అయితే హ్యాండిల్ చేస్తాయి. యాజ్ పర్ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ మనకి ఎడ్జ్ 60 ఫ్యూజన్లో ఉండే ప్రాసెసర్ అనేది కొంచెం హయ్యర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ ఇక సాఫ్ట్వేర్ విషయంలో కూడా రెండు అయితే సేమ్ ఉన్నాయి. రెండిట్లలో Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ రెండు మనకి 2 years వరకు Android అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అంటే Android 17 వరకు రెండింటిని అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో అందులో కంపారిజన్ లేదు అండ్ రెండు ఈక్వల్గా అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఎడ్జ్ 60 ఫ్యూజన్లో మనకి బ్యాటరీ అనేది కొంచెం ఒక 500 mAh మనకి ఎక్కువ అయితే ఉంటుంది. ఎడ్జ్ 60 ఫ్యూజన్లో 5500 అయితే ఉంటుంది. ఎడ్జ్ 60 స్టైలిష్లో 5000 mAh అయితే ఉంటుంది. రెండిట్లలో 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అండ్ ఎడ్జ్ 60 ఫ్యూజన్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఉండదు. ఎడ్జ్ 60 స్టైలిష్లో అయితే ఉంటుంది వైర్లెస్ ఛార్జింగ్ 15 వాట్ అయితే ఉంటుంది. సో ఇవి డిఫరెన్సెస్ అయితే. అండ్ ఇక ప్రైజెస్ రెండు మనకి బేస్ వేరియంట్ 22,999 రూపీస్కి అయితే స్టార్ట్ అవుతున్నాయి. రెండు ఎయిర్ ప్లస్ 256GB అయితే ఉంటాయి. రెండు సేమ్ ప్రైస్ సెగ్మెంట్స్ అండ్ రెండు సేమ్ స్టోరేజ్ సెగ్మెంట్స్. ఇక రెండిట్లలో ఏది బెటర్ అనే విషయానికి వస్తే, సో ఫస్ట్లీ మనకి ఎడ్జ్ 60 స్టైలిష్లో స్టైలిష్ అనేది ఎడ్జ్ 60 ఫ్యూజన్లో లేదు అంతే. అండ్ ఇంకా ఎక్కువ అడ్వాంటేజెస్ అయితే లేవు. సో రెండిట్లలో ఏది బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుందంటే ఎడ్జ్ 60 ఫ్యూజన్ మనకి బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. అంటిల్ మీకు స్టైలిష్ కావాలి అనుకుంటే
860 స్టైలెస్కి వెళ్ళొచ్చు. అంతేగాని సో స్టైలిష్ అంత పెద్ద పని చేయదు. మాకు మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం 860 ఫ్యూజన్ అయితే మంచి మొబైల్ అవుతుంది. సో రెండిట్లలో మీరు ఏది పిక్ చేసుకున్నా ఆ రెండు అయితే మంచి మొబైల్సే. బట్ వాల్యూ ఫర్ మనీ అనేది 860 ఫ్యూజన్ అవుతుంది. అండ్ ఇంకా లైక్ 1000 2000 డిస్కౌంట్ లేదా ఏదైనా సేల్స్లో వస్తే మాత్రం తప్పకుండా తీసుకోండి. రెండు మంచి మొబైల్స్ అయితే అవుతాయి ఆ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ వీటిపైన మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ నో వీడియోస్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.